పవన్ సో ఎప్పటికప్పుడు ఏపీలో హత్యలు జరిగినా అక్రమాలు జరిగినా దోపిడీలు జరిగినా ఏది జరిగినా సరే ప్రతిపక్షాలపైన నెట్టేయడం పరిపాటిగా మారిపోయింది వైసీపీ ప్రభుత్వానికి 2019 ఎన్నికల్లో చూసుకున్నట్లయితే గనుక సో వివేకానంద హత్యకు సంబంధించి కూడా సో టీడీపీ పైన నెట్టేయడానికి విశ్వ ప్రయత్నాలు చేసింది నీలి మీడియాను ఉపయోగించుకొని సో చాలా ప్రయత్నాలు చేసింది అయినప్పటికీ చివరికి ఇప్పుడు వైసీపీ ప్రభుత్వానికే చుట్టుకుంది ఆ హత్యకు సో ఇప్పుడు కూడా ఈ డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి భారీగా డ్రగ్స్ పట్టుబడడం జరిగింది సో విశాఖలో సో దీనికి సంబంధించి కూడా అటు టీడీపీ పైన అటు బీజేపీ పైన నెట్టేయడానికి ప్రయత్నాలు అయితే చేస్తోంది సో చంద్రబాబు నాయుడు లోకేష్ అలాగే పురంధేశ్వరి వీరందరిపైన వీరే దీనికి అంతా సూత్రధారి అని చెప్పేసి ప్రయత్నాలు చేయడం జరుగుతోంది సో దీనికి సంబంధించి ఎక్కడికక్కడ అంటే చాలా విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి ప్రతిసారి చేస్తున్న కుట్రలు వీటన్నిటికీ ప్రతిపక్షాలపైన నెట్టేయడం వల్ల ఏది ఒరిగిందేమీ లేదు అక్కడ ఏమి జరగదు సో నిజాలు మాత్రం నిరూపించలేకపోతున్నారు సో ఆరోపణలు మాత్రం చేస్తున్నారు అన్న తీవ్ర విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి రైట్ అన్నిటికీ ఒకే మంత్రం పనిచేయదు ఇదంతా పాత ఎత్తుగడ ప్రజలు ఎప్పుడో గమనించారు అధికార పార్టీ చేస్తున్నటువంటి ఎత్తుగడలు అంటూ కూడా చాలా విమర్శలు అయితే వస్తున్న పరిస్థితి చూస్తే సార్వత్రిక ఎన్నికలకు ముందు హత్యలు దోపిడీలు ఇతర చట్ట వ్యతిరేక అంశాలు బయటకు వస్తే వాటిని ప్రత్యర్థిపై నెట్టేసి తన రోత మీడియా ద్వారా ప్రజల్లో దుష్ప్రచారం చేయడానికి వేసిన ఎత్తులు ఆ తర్వాత ఘోరంగా చిత్తయ్యాయి గత ఎన్నికలకు ముందు చంద్రబాబుపై మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యను నెట్టేయాలని చూడగా 5 ఏళ్లు తిరిగేటప్పటికీ ఆ కేసు జగన్ కుటుంబం మెడకే చుట్టుకోవడం చూశాం అయినా పాలక పార్టీకి బుద్ధి రావడం లేదు తాజాగా విశాఖ డ్రగ్స్ వ్యవహారంలోనూ అదే పాచిపోయిన పాత ఎత్తును తెరపైకి తెచ్చారు సిబిఐ దర్యాప్తు ప్రాథమిక స్థాయిలో ఉండగానే బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురంధేశ్వరి చంద్రబాబు లోకేష్ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు విశాఖ టీడీపీ ఎంపీ అభ్యర్థి భరత్ కు లింకులు అంటగడుతూ జగన్ రోత పత్రిక దుష్ప్రచారం మొదలుపెట్టింది సత్యం లోకానికి తెలిసేలోగానే అబద్ధాలతో తన పని కానిచ్చేసుకోవడం జగన్ మనస్తత్వమని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి వాస్తవానికి ఇప్పుడు రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉంది అయితే ఆ విషయము మర్చిపోయారా అన్నట్లు వైసీపీ నేతల తీరు ఉంది విశాఖ పోర్టుకు వచ్చిన డ్రగ్స్ తో ఎవరెవరికి ప్రమేయం ఉందో సమగ్ర సమాచారం రాష్ట్ర దర్యాప్తు సంస్థలు సీఎం జగన్ కు అందిస్తాయి నిఘా వర్గాల నివేదికలు అందుబాటులోనే ఉంటాయి కానీ ఆధారాలు లేకుండా ప్రతిపక్షాలపై బురద చల్లేస్తున్నారు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తీసుకునే వీలున్నా అధికారిక ట్విట్టర్ వేదికగా ప్రత్యర్థి పార్టీల నేతలపై విష ప్రచారానికి దిగారు విశాఖ పోర్టుకు దిగుమతి అయిన డ్రగ్స్ తో చంద్రబాబు లోకేష్ల ప్రమేయంపై విచారణ జరపాలి అంటూ ఎన్నికల కమిషన్ కు మాజీ మంత్రి పేర్ని నాని ఫిర్యాదు చేశారు ఇప్పటికే ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ విచారణ చేస్తోంది పైగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు తమ విధులకు ఆటంకం కలిగించడం వల్లే దర్యాప్తులో జాప్యం జరిగింది అని సిబిఐ తన ఎఫ్ఐఆర్ లో పేర్కొంది విశాఖ పోర్ట్ డ్రగ్స్ దిగుమతిపై సిబిఐ ప్రాథమిక దర్యాప్తు వివరాలు బయటకు రాకుండానే ప్రత్యర్థులపై బురద జల్లేయడం ద్వారా 2019 తరహా లబ్ధిదారులకు రాజకీయ లబ్ధిని పొందాలి అని చూస్తున్నారు అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ఇక విశాఖ డ్రగ్స్ దిగుమతిపై తొలుత పురంధేశ్వరి పైన ఆమె కుటుంబ సభ్యులపైన జగన్ రోత పత్రిక అధికారిక ట్విట్టర్ వేదికగా విషం జిమ్మారు ఆ తర్వాత పురంధేశ్వరితో బంధుత్వం రీత్యా చంద్రబాబుకు బాలకృష్ణ ఆయన అల్లుళ్ళు భరత్ లోకేష్లకు లెంక పెడుతూ దుష్ప్రచారం మొదలుపెట్టారు తాజాగా వైసీపీని వీడి టీడీపీలో చేరిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలకు కూడా ఈ మకిలి అంటిస్తూ పోస్టులు పెట్టారు ఈ పోస్టులపై శ్రీకృష్ణదేవరాయలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు దీనిపై చర్యలు తీసుకోవాలంటూ శనివారం ఎన్నికల ప్రధానాధికారికి ఆయన ఫిర్యాదు కూడా చేశారు దీనిపై ఎన్నికల సంఘం తగు చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది రాజకీయంగా ఎప్పటికప్పుడు వ్యూహాలను మారుస్తూ ఉండాలని విశ్లేషకులు చెబుతున్నారు అన్నిటికీ ఒకే మంత్రం వేస్తే బెడిసి కొట్టడం ఖాయం 2019 నాటి పరిస్థితులకు ప్రస్తుత పరిస్థితులకు పూర్తి వ్యత్యాసముందని గుర్తు చేస్తున్నారు
ఇక 2019లో వైఎస్ వివేకానందరెడ్డి హత్య సమయానికి ఎన్నికలు సమీపించాయి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో నిర్ణయాలను తీసుకునే వీలు లేని పరిస్థితి అయింది. అందువల్ల వివేక హత్య కేసులో ప్రాథమిక దర్యాప్తు వివరాలను చంద్రబాబు ప్రజల్లోకి తీసుకువెళ్లలేకపోయారు. ఈ సంధికాలాన్ని జగన్ వ్యూహాత్మకంగా ఉపయోగించుకున్నారు. వివేక హత్యలో చంద్రబాబు పాత్ర ఉంది అనే సందేహాలను కలిగించారు అని రాజకీయ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. ఇక ఇప్పుడు విశాఖ డ్రగ్స్ కేసు విషయంలోనూ 2019 తరహా వ్యూహాన్ని అమలు చేస్తూ ప్రత్యర్థులపై జగన్ మైండ్ గేమ్ కు ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రతిపక్షంలో ఉన్న జగన్ ఎలాంటి ఆటలు ఆడినా చెల్లుబాటైంది. ఇప్పుడు అధికారంలో ఉన్నందున జగన్ వేస్తున్న ఎత్తుగడలు బూమ్రాంగ్ అవుతాయని రాజకీయ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఓవరాల్ గా ఈ అంశాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నాయుడు అందిస్తారు. నాయుడు, విశాఖ డ్రగ్స్ కేసుకు సంబంధించి అంటే దాంట్లో దర్యాప్తు అయితే కొనసాగుతా ఉంది. పూర్తిగా ఇటు ఇంటర్పోల్ కావచ్చు, సిబిఐ కావచ్చు, వాటన్ని ఆధారాల కోసం వెతుకుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అదేవిధంగా ఇంకొక వైపు ఇదంతా కూడా ఇప్పటి ప్రతిపక్షం పైన నెట్టే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. ఆయన అధికారంలో ఉన్న విషయాన్ని మర్చిపోతున్నారు. పూర్తిగా డీటెయిల్స్ అన్ని ఆయనకి ఎప్పటికప్పుడు అధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తెలియజేస్తుంటుంది కదా. కానీ ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నారనే చర్చనైతే జరుగుతా ఉంది. అప్డేట్స్ ఏంటి? పవన్, విశాఖలో డ్రగ్స్ కేసు విషయంలో ప్రస్తుతం సిబిఐ తీవ్ర స్థాయిలో దర్యాప్తు అనేది కొనసాగుతుంది. అంటే దేశంలోనే కాకుండా అసలు ఈ కంటైనర్ ఎక్కడి నుంచి వచ్చింది, దానికి సంబంధించి ఎప్పుడు ప్యాకింగ్ జరిగింది, ఏంటి, అసలు ఇక్కడ ఎవరు బుక్ చేశారు, వాళ్ళతో నిరంతరం ఎవరు టచ్ లో ఉన్నారు అనే విషయాలపైన పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. అంటే ప్రాథమిక విచారణలో ఇక్కడ ఏదైతే ఉన్నాయో ఆ ప్యాక్స్ అన్ని చెక్ చేసి ఒక న్యాయాధికారి సమక్షంలో వాటిలో ఉన్నటువంటి ఏదైతే పిల్లెట్ డ్రగ్స్ ఉన్నాయో వాటిని తీసి టెస్టింగ్ పంపించడం జరిగింది. పూర్తి స్థాయి టెస్టింగ్స్ అనేవి రావడానికి మరి కొంత సమయం పడుతుంది. అయితే ప్రాథమిక టెస్ట్ లో అది డ్రగ్ గా తేలడం జరిగింది. అయితే ఇప్పుడు దీన్ని ఇప్పుడున్నటువంటి వైసీపీ గతంలో ఎన్నికల ముందు కూడా ఇలాగే వివేకానంద హత్యని వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఉన్న వాళ్ళు చేశారనేది ఇప్పుడు అందులో కొంత తెలిసినటువంటిది. అయితే అప్పుడు కూడా ప్రతిపక్ష పార్టీల మీద ఇదే తరహాలో వార్తలు రాసి లబ్ధి పొందింది. అలాగే ఇప్పుడు ఏదైతే కోడికత్తి సీన్ వ్యవహారం ఉంది, అది కూడా ఏంటంటే కోడికత్తి సీన్ స్వయంగా తనంతట తాను చేసినటువంటి దీన్ని కూడా ప్రతిపక్షాల మీదకి నెట్టి దాన్ని ఎన్నికల ముందు ఒక పావుగా వాడుకొని షాక్ గా చూపించి దాన్ని ప్రచారం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏదైతే విశాఖలో వచ్చినటువంటి డ్రగ్స్ సంబంధించి ఇంతవరకు ఏం జరుగుతుంది అనేది పూర్తి స్థాయిలో బయటికి రాలేనప్పటికీ కూడా దాన్ని ఎవరైతే ఇప్పుడు సంజయ్ ఆక్వా ఉన్నారో వీళ్ళు సాధారణంగా ఇప్పుడు మనం అక్కడ విజువల్స్ గతంలో కూడా చూస్తే వాళ్ళ ఫోటోలు ఇప్పుడు వైసీపీ పార్టీతోనే వాళ్ళు పొత్తులో ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఆ నేతలతో వెళ్తూ ఉన్నటువంటి ఫ్లెక్సీలు కానీ ఇవి కానీ మనం స్పష్టంగా చూసాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వాళ్ళతో పురంధేశ్వరికి సంబంధించినటువంటి వియంకులు వీళ్ళు పార్ట్నర్స్ గా ఉన్నారని చెప్పి ఒక కథనాన్ని రాసి అది పురంధేశ్వరి నుంచి చంద్రబాబు నాయుడు నుంచి మళ్ళీ వాళ్ళ కుటుంబ సభ్యులు వీళ్ళందరికీ లింకులు పెట్టు కథనాలు రాస్తూ ప్రచారం చేస్తున్నారు. అయితే వాస్తవంగా ప్రజలకు వాస్తవం ఏం జరుగుతుంది ఏంటనే విషయం ప్రజలకు తెలుసు. కానీ దీన్ని కూడా ఎన్నికల ముందు ఒక అస్త్రంగా వాడుకొని లబ్ధి పొందాలని చెప్పి ఒక ప్రయత్నం అయితే ప్రస్తుతం చేస్తున్నట్టు మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఇదంతా ఏంటంటే జనాల్ని మసిపూసి మాటికాయ చేయాలని ఒక ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే ఎన్నికల ముందు గతంలో కూడా ఇదే తరహాలో చేసి లబ్ధి పొందేటువంటి ప్రయత్నం చేశారు. ఆ విధంగా లబ్ధి కూడా పొందారు. ఇప్పుడు అదే ఫార్ములాను మళ్ళీ ఎన్నికల ముందు వినియోగిస్తున్నట్టు మనకి స్పష్టంగా తెలుస్తుంది. సో దీంట్లో వైసీపీ నుంచి ఉన్నటువంటి సోషల్ మీడియా కావచ్చు, లేకపోతే వాళ్ళ సంబంధించినటువంటి టీవీలు ఇదంతా కూడా నడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజలైతే నమ్మేటువంటి పరిస్థితి అయితే లేదని స్పష్టంగా తెలుస్తుంది.